రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. బోనాల జాతరకు అధికారులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. బోనాల జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇవాళ రేపు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించనున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. బోనాల జాతరకు అధికారులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. బోనాల జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇవాళ రేపు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించనున్నారు. తెలంగాణ ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ ఈ బోనాల పండుగ. ఈ రోజు మహంకాళి బోనాలు నిర్వహిస్తున్నారు. ఈ బోనాల పండుగకు సంబంధించి అలాగే మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర నుంచి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కొలీగ్ మాధురి సిద్ధంగా ఉన్నారు. మాధురి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? అమ్మవారికి పూజా కైంకర్యాలు ఏ కైంకర్యాలతో మొదలు పెట్టారు? అలాగే భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ గాయత్రి. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుందని చెప్పుకోవచ్చు. బోనాల జాతర కావచ్చు, అలాగే శివసత్తుల నృత్యాలు, జోగినీల నృత్యాలు, పోతురాజుల నృత్యాలతో ఒక నగరం అంతా ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది. మొదట గోల్కొండ జగదాంబిక అమ్మవారితో అటు
బోనాల జాతర అయితే స్టార్ట్ అవుతుంది. సెకండ్ వీక్ చూస్తే బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి బోనాలు సమర్పిస్తారు. ఇవాళ మూడో ఆదివారం చూస్తే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి ఆలయంలో కూడా బోనాల జాతర ఎంతో అత్యంత వైభవంగా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇవాళ అటు బోనాల జాతర కార్యక్రమం అయితే జరుగుతుంది. ప్రస్తుతం వేకువజాము నుంచే భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకునేందుకు అయితే వస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం, భక్తుల తాకిడి కూడా భారీగానే ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా వస్తున్నారు. అలాగే అమ్మవార్లకు మహిళలు అయితే అటు బోనాలు అయితే సమర్పిస్తున్నారు. అండ్ పోలీసులకు సంబంధించి దాదాపు 2500 మందితో అటు పటిష్ట భద్రతనైతే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. 6 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులకి బోనాలు సమర్పించే వాళ్ళకి అలాగే విఐపీస్ కి సంబంధించి సపరేట్ క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈసారి వినూత్నంగా అయితే స్థానికుల అభిప్రాయాలు తెలుసుకొని మరి అటు బ్యారికేడ్లని క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇవాళ ఉదయమే ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తొలి బోనాన్ని సమర్పించారు అమ్మవారికి. అండ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గరుండి కూడా భద్రత ఏర్పాట్లు కావచ్చు ఇక్కడ ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నారు. అండ్ కొద్దిసేపట్లో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే రాబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన అమ్మవారిని దర్శించుకుంటారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి అయితే 100 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు బోనాల జాతరకు సంబంధించి కూడా. అండ్ భక్తులైతే అక్కడైతే ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు గాయత్రి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా 100 సీసీ కెమెరాల ఏర్పాట్లు అయితే చేసేసారు. అలాగే నృత్యాలు, శివసత్తులు, జోగినుల నృత్యాల నడుమ అంగరంగ వైభవంగా కూడా ఇవాళ బోనాల జాతర అయితే చెప్తోంది. ఇప్పుడే అటు ఎంపీ లక్ష్మణ్ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. అండ్ తెలంగాణకి ఇంకా 2-3 రోజులు వర్షాలున్న నేపథ్యంలో వర్షం పడితే కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా తొక్కిసలాట జరగకుండా కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. బోనాల జాతరని ఆషాఢ జాతర అని కూడా చెప్తారు. మనకు తెలిసిన విషయమే గాయత్రి, 2014న తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగ ప్రకటించింది. అండ్ రాష్ట్రం తరఫున ఇవాళ ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే అమ్మవారికి తొలి బోనాన్ని అయితే సమర్పించారు. అండ్ ఇప్పుడు కూడా దగ్గరుండి ప్రతి పనులను ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే పరిస్థితులను ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుంటారు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ మాధురి.